అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకొని ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది పూరీలోకైనా, చపాతీల్లోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 2 అరటికాయలు తీసుకున్నానండి. ముందుగా ఇక్కడ బౌల్లో కొన్ని పక్కన వాటర్ పెట్టుకున్నాను. దీంట్లో చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అరటికాయలను 2 వైపులా ఇలా కట్ చేసుకోండి. ఇలా 2 వైపులా కట్ చేసుకొని మొత్తం వీటిని తొక్క అంతా పీల్ చేసుకోండి. మీకు అవసరమైతే వీటిని ఉడకపెట్టుకొనైనా ఇలా తొక్క తీసుకోవచ్చండి. నేను ఇలా డైరెక్ట్గా పీల్ చేస్తున్నాను. ఇలా అన్నీ పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని వీటిని మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇక నేను రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఇలా కావాలంటే వీటిని అలా కట్ చేసుకొని పక్కన ఉన్న వాటర్లో వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇవి ముక్కలు నల్లపడకుండా ఉంటాయి. అరటికాయలు కట్ చేసేటప్పుడు చేతులంతా జిగురుగా అనిపిస్తాయండి. కొంచెం ఆయిల్ రాసుకుంటే ఆ జిగురు అనేది ఉండదు. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఒకసారి అంతా బాగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని మళ్ళీ నీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామంటే దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ పల్లీలు, ఒక 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా వేయించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి. దీనిలో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోండి. ఇవన్నీ వేయించుకొని పక్కన చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక బిగ్ సైజు ఆనియన్, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోనే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. దీనిలో కొంచెం అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అదైనా వేసుకోండి. వేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీలు అన్నీ దీంట్లో వేసుకోండి. దీనిలో ఒక 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర మీకు ఇష్టమైతే దీనిలో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. వేసుకొని దీని ఆనియన్స్ అన్నీ బాగా వేగే వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఈ ఆనియన్స్ వేగాక కొంచెం పసుపు వేసుకోండి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అంతా బాగా వేగాక దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలన్నీ వేసుకోండి. అరటికాయలన్నీ వేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కలుపుకోండి. అన్నీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఈ అరటికాయలు తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత తీసి చూడండి. 5 మినిట్స్ అయ్యాక ఇప్పుడు అరటికాయలు కొంచెం ఉడికాయి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానంతా దీంట్లో వేసుకోండి. ఈ మసాలా కూడా అంతా ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకోండి. ఒకసారి కలుపుకొని
దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ మసాలా అంతా ఫ్రై అయ్యేటట్టు ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూడండి. మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యిందండి. ఆయిల్ అంతా కొంచెం మీద తేలింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని దీంట్లో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో ముందుగా మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ మాత్రమే వేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్ ఒకసారి వేసుకొని ఇదంతా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి. మసాలా అంతా బాగా ఉడికిందండి. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మనకు ఈ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. ఇది ఒకసారి బాగా కలుపుకొని దీన్ని చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మనకు అరటికాయ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని ఇలా వేడివేడిగా చపాతీలోకైనా, పూరీలోకైనా, నాన్స్లోకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కంప్లీట్గా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆయన ఒక లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నా మిగతా వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.